నోవాహు ఈ పావురాన్ని 3 సార్లు పంపించడం జరిగింది. మొదటిసారి పంపించినప్పుడు అది వెళ్ళింది, వచ్చింది. రెండవసారి పంపించినప్పుడు తన కూడా వస్తా ఒక ఒలీవ చెట్టు యొక్క ఆకును తీసుకొని వచ్చింది. మూడవసారి నోవాహు పంపించినప్పుడు అది భూమి మీద దానికి స్థలము దొరికింది కాబట్టి మరి ఎన్నటికీ తిరిగి రాకుండా ఈ పావురము వెళ్ళిపోవటం జరిగింది. ఇది పరిశుద్ధాత్మ పరిచర్య భూమి మీద నిర్వర్తించబడిన విధానాన్ని సూచిస్తూ ఉంది. మొదటిసారి పంపబడిన పావురము వెళ్ళింది, వచ్చింది. అదే విధముగా పాత నిబంధన గ్రంథంలో మనం పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను చూసినట్లయితే అది ప్రత్యక్షంగా ఉన్నట్లుగా మనకు కనిపించదు, కానీ సెలెక్టివ్గా కొంతమంది వ్యక్తుల మీద అది ఉన్నట్టు, వారిలో అది నివసించినట్లు వాడబడిన సందర్భాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది యాజకులలో అయితేనేంటి, ప్రవక్తలలో అయితేనేంటి, దైవజనులలో పరిశుద్ధాత్మ తోడై ఉండి వారిని నడిపించిన ఘట్టము మనకి పాత నిబంధనలో కనిపిస్తుంది. అంటే